ఓం శాంతి. జూలై 10, 2020 సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, మీరు ఈ చదువు ద్వారా వయా శాంతిధామము, మీ సుఖధామానికి వెళుతారు. ఇదే మీ ముఖ్య ఉద్దేశం. దీనిని ఎప్పుడూ మర్చిపోరాదు. ప్రశ్న: పిల్లలైన మీరు సాక్షిగా ఉంటూ ఈ సమయంలో డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూస్తున్నారు? జవాబు: ఈ సమయంలో డ్రామాలో పూర్తిగా దుఃఖపడే దృశ్యం ఉంది. ఒకవేళ ఎవరికైనా సుఖం ఉన్నా అది అల్పకాల కాకరెట్టుకు సమానమైన సుఖం. మిగిలిందంతా దుఃఖమే దుఃఖం. మీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. సెకండ్ బేహద్ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో కలవదని మీకు తెలుసు. మొత్తం ప్రపంచము పాత్ర అంతా పరివర్తన అవుతూ ఉంటుంది. నూతన దృశ్యము కొనసాగుతూనే ఉంటుంది. డబల్ ఓం శాంతి. ఒకటేమో బాబా స్వధర్మలో స్థితమై ఉన్నారు. రెండవది, మీ స్వధర్మంలో స్థితమై తండ్రిని స్మృతి చేయండని పిల్లలకు కూడా చెప్తున్నారు. స్వధర్మంలో స్థితులవ్వమని ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. నిశ్చయ బుద్ధి విజయంతి, వారే విజయాన్ని పొందుతారు. ఏ విజయాన్ని పొందుతారు? తండ్రి వారసత్వంపై విజయం పొందుతారు. స్వర్గములోకి వెళ్ళడం ఇది బాబా వారసత్వంపై విజయం పొందడం. మిగిలినదంతా పదవి కొరకు పురుషార్థము. స్వర్గములోకైతే మీరు తప్పకుండా వెళతారు. ఇది చీచీ ప్రపంచమని పిల్లలకు తెలుసు. చాలా అంతులేని దుఃఖము రానున్నది. డ్రామా చక్రము కూడా మీకు తెలుసు. పావనంగా తయారు చేసి ఆత్మలందరినీ దోమల వలె తీసుకెళ్ళేందుకు అనేక సార్లు బాబా వచ్చారు. మళ్ళీ వారు కూడా నిర్వాణ ధామానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు. పిల్లలు కూడా వెళతారు. ఈ చదువు ద్వారా మనము వయా శాంతిధాము, మన సుఖధామానికి వెళతామని పిల్లలకు ఖుషి ఉండాలి. ఇది మీ ముఖ్య ఉద్దేశం. ఇది మర్చిపోరాదు. మనలను పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారని మీరు ప్రతిరోజు వింటారు. బాబా స్మృతి ద్వారా పావనంగా అయ్యే సహజ ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా కొత్త విషయం కాదు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారని వ్రాయబడి ఉంది. కేవలం కృష్ణుని పేరు వేసి తప్పు చేసేశారు. పిల్లలకు లభించు జ్ఞానము గీతలో తప్ప ఇతర ఏ శాస్త్రంలోనూ లేదు. తండ్రికి ఏ మహిమ ఉందో అలాంటి మహిమ ఏ మనుషులకు ఉండదని
పిల్లలకు తెలుసు. తండ్రి రాకుంటే సృష్టి చక్రమే తిరగదు. దుఃఖధామము నుండి సుఖధామంగా ఎలా అవుతుంది? సృష్టి చక్రమైతే తప్పకుండా తిరగాల్సిందే. తండ్రి కూడా తప్పకుండా రావాల్సిందే. అందరినీ తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. మళ్ళీ చక్రము తిరుగుతుంది. తండ్రి రాకుంటే కలియుగము నుండి సత్యుగంగా ఎలా అవుతుంది? ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. రాజయోగం గీతలో మాత్రమే ఉంది. భగవంతుడు అబులో వచ్చారని తెలుసుకుంటే వారిని కలుసుకునేందుకు అందరూ ఒక్కసారిగా పరుగు తీస్తారు. సన్యాసులు కూడా భగవంతుని కలుసుకోవాలని కోరుకుంటారు కదా. వాపస్ వెళ్ళేందుకే పతిత పావనుని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతున్నారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. నూతన ప్రపంచంలోని దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేదు. తండ్రి బ్రహ్మ ద్వారా దైవీ రాజ్య స్థాపన చేస్తారు. ఇది స్పష్టంగా ఉంది. ఇదే మీ ముఖ్య ఉద్దేశం. ఇందులో సంశయం పడే మాటే లేదు. పోను పోను తప్పకుండా అర్థం చేసుకుంటారు. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. మీరు స్వర్గములో ఉన్నప్పుడు కూడా దీని పేరు భారతదేశమనే ఉండేది. తర్వాత మీరు నరకములోకి వచ్చినప్పుడు హిందూస్థాన్ అనే పేరు వచ్చింది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. మళ్ళీ ఈ సృష్టి పరివర్తన అవుతుంది. తర్వాత స్వర్గములో సుఖమే సుఖం ఉంటుంది. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ప్రపంచములోని మనుషులకు ఈ విషయాలేవి తెలియవు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఇది అంధకార రాత్రిపూట మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. పిల్లలైన మీరు వెలుగులో ఉన్నారు. ఇది కూడా సాక్షిగా ఉంటూ బుద్ధిలో ధారణ చేయాలి. ఈ బేహదు సృష్టి చక్రము సెకండ్ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు మరొక రోజుతో కలవదు. ప్రపంచము పాత్రంతా పరివర్తన అవుతూ ఉంటుంది. కొత్త దృశ్యము నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రపంచములోని వారందరూ దుఃఖపడే దృశ్యమే కనిపిస్తుంది. ఒకవేళ సుఖమున్నా అది కాకిరెట్టుకు సమానమైన అల్పకాల సుఖం. మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఈ జన్మలో కొద్దిగా సుఖమున్నా మరుసటి జన్మలో దుఃఖమే ఉంటుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అందుకు పావనంగా అయ్యే శ్రమ చేయాలి. లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు శ్రీశ్రీ తండ్రి మనకు శ్రీమతమును ఇచ్చారు. బ్యారిస్టర్ భవ అని బ్యారిస్టర్ తన మతాన్ని ఇస్తాడు. ఇప్పుడు తండ్రి కూడా శ్రీమత్ అనుసారము ఇలా అవ్వండి అని
చెప్తారు. నాలో ఏ అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈ సమయంలో నాలో ఏ గుణము లేదు, నిర్గుణుడైన నాలో గుణాలను నింపండి, దయా చూపండి అని గాయనం కూడా చేస్తారు. జాలి అనగా దయ. బాబా చెప్తున్నారు, పిల్లలారా, నేను ఎవరిపైన దయా చూపను. ప్రతి ఒక్కరూ మీపై మీరే దయా చూపుకోండి. ఇది తయారైన డ్రామా. నిర్దయుడైన రావణుడు మిమ్ములను దుఃఖములోకి తీసుకొచ్చాడు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇందులో రావణుని దోషము కూడా ఏమీ లేదు. తండ్రి వచ్చి కేవలం సలహానిస్తారు. ఇదే వారు చూపించే దయ. పోతే ఈ రావణ రాజ్యము మళ్ళీ ఇలాగే నడుస్తుంది. ఇది అనాది డ్రామా. ఇందులో రావణుని దోషము లేదు, మనుషుల దోషము లేదు. చక్రము తప్పకుండా తిరగాల్సి ఉంటుంది. రావణుని నుండి విడిపించేందుకు బాబా యుక్తులు చేస్తూ ఉంటారు. రావణుని మతమును అనుసరించి మీరు ఎంత పాపాత్ములుగా అయ్యారు. ఇది పాత ప్రపంచము, మళ్ళీ కొత్త ప్రపంచము తప్పకుండా వస్తుంది. చక్రమైతే తిరుగుతూ ఉంటుంది కదా. సత్యుగం మళ్ళీ తప్పకుండా వస్తుంది. ఇది సంగమ యుగము. మహాభారత యుద్ధము కూడా ఈ సమయంలోనిదే. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. ఇది జరగనున్నది. విజయులైన మనం స్వర్గాధిపతులుగా అవుతాము. మనము తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. పవిత్రంగా అవ్వకుండా దేవతలుగా అవ్వడం కష్టమని కూడా మీకు తెలుసు. శ్రేష్టమైన దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు తండ్రి నుండి శ్రీమతము లభిస్తుంది. ఇటువంటి మతము ఎప్పుడూ లభించదు. శ్రీమతమునిచ్చే పాత్ర కూడా సంగమ యుగములోనే ఉంది. ఇతరులెవ్వరిలోనూ ఈ జ్ఞానమే లేదు. భక్తి అనగా భక్తిని జ్ఞానమని అనరు. ఆత్మ జ్ఞానాన్ని జ్ఞానసాగర్లైన పరమాత్మనే ఇవ్వగలరు. జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు అనే మహిమ వారికి మాత్రమే ఉంది. తండ్రి పురుషార్థము చేసే యుక్తులు కూడా తెలియజేస్తారు. ఈ ఆలోచన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్పం ఫెయిల్ అవుతామని గమనం ఉంచుకోకుంటే చాలా దెబ్బ తగులుతుంది. శ్రీమత్ అనుసారము నడవకుంటే దెబ్బ తగులుతుంది. బ్రాహ్మణ వృక్షము తప్పకుండా వృద్ధి కూడా చెందాలి. దేవతల వృక్షము ఎంత ఉందో అంతే పెరుగుతుంది. మీరు పురుషార్థము చేయించాలి అంటూ కట్టబడుతూ ఉంటుంది. వృక్షము పెద్దదవుతుంది. ఇప్పుడు మన కళ్యాణము జరుగుతూ ఉందని మీకు తెలుసు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి వెళ్ళే కళ్యాణము
జరుగుతుంది. మీ బుద్ధికి వేయబడిన తాళము ఇప్పుడు తెరవబడింది. బాబా బుద్ధివంతుల బుద్ధి కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. పోను పోను ఎవరెవరి తాళాలు తెరవబడతాయో చూడాలి. ఈ డ్రామా కూడా నడుస్తుంది. మళ్ళీ సత్యుగం నుండి పునరావృతం అవుతుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడు సింహాసనంపై కూర్చుంటారో అప్పుడు శకము ప్రారంభమవుతుంది. 1 నుండి 1250 సంవత్సరాల వరకు స్వర్గము అని మీరు వ్రాస్తారు. ఎంత స్పష్టంగా ఉంది. సత్యనారాయణుని కథ ఉంది, అమరనాథుని కథ కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యమైన అమర కథను వింటారు. దానికే మళ్ళీ మహిమ జరుగుతుంది. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయంలోనివే. శివబాబా జయంతి నంబర్ 1 పండుగ. కలియుగము తర్వాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి తప్పకుండా రావాల్సి వచ్చింది. చిత్రాలను ఎవరైనా బాగా పరిశీలిస్తే ఎంత బాగా పూర్తి లెక్క వేయబడి ఉందో అర్థము చేసుకుంటారు. చిత్రాలు తయారు చేయడంలో ఈ జాగ్రత్తను తీసుకుంటారు. కల్పకృతం ఎంత పురుషార్థము చేశారో అంత తప్పకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు సాక్షిగా ఉండి ఇతరుల పురుషార్థాన్ని కూడా చూస్తారు. అలాగే తమ పురుషార్థాన్ని కూడా తెలుసుకుంటారు. మీకు కూడా తెలుసు, విద్యార్థికి తన చదువును గురించి తెలియదా? అలాగే మీ చదువును గురించి మీకు తెలుసు. మేము ఈ సబ్జెక్ట్లో చాలా అపరిపక్వంగా ఉన్నామని. మనసు చాలా తింటూ ఉంటుంది, తర్వాత ఫెయిల్ అవుతారు. పరీక్ష సమయంలో పూర్తిగా తయారవ్వని వారు మనసు భయపడుతూ ఉంటుంది. పిల్లలైన మీరు కూడా సాక్షాత్కారములో చూస్తారు, కానీ ఫెయిల్ అంటూ అవ్వనే అయ్యారు. ఇంకేం చేయగలరు? స్కూల్లో పాస్ అవ్వకుంటే బంధుమిత్రులు కూడా కోపడతారు, టీచర్లు కూడా అసంతృష్టులవుతారు. స్కూల్లో తక్కువ మంది పాస్ అవుతే టీచర్లు అంత మంచి వారు కాదు కనుక తక్కువ మంది పాస్ అయ్యారని భావిస్తారు. సేవా కేంద్రంలో ఎవరెవరు మంచి టీచర్లు ఉన్నారో, ఎలా చదివిస్తారో బాబాకు తెలుసు. ఎవరెవరు బాగా చదివించి తీసుకొస్తారో బాబాకు తెలుసు. బాబాకు అన్నీ తెలుస్తాయి. చిన్న పిల్లలను తీసుకువచ్చినట్లయితే వారిలో మోహం ఉంటుంది. ఒంటరిగా రావాలి, అప్పుడు బుద్ధి బాగా జోడింపబడుతుంది. పిల్లలను అక్కడ కూడా చూస్తూనే ఉంటారు. బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచము శ్మశానంగా అవ్వనున్నది. కొత్త ఇంటిని కట్టినప్పుడు మా కొత్త ఇల్లు తయారవుతుందని బుద్ధిలో ఉంటుంది కదా. వ్యవహారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు, కానీ బుద్ధి
కొత్త ఇంటి వైపు ఉంటుంది. నిశ్శబ్దంగా కూర్చోరు కదా, అది హద్దులోని విషయం. ఇది బేహద్ విషయం. ప్రతి పని చూస్తూ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ మా రాజధానికి వస్తామని స్మృతి ఉంటే అపారమైన సంతోషం ఉంటుందని గుర్తుండాలి. బాబా చెప్తారు, పిల్లలారా, మీ పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించాలి, కానీ బుద్ధి మాత్రము అక్కడ జోడింపబడి ఉండాలి. స్మృతి చేయకుంటే పవిత్రంగా కూడా అవ్వలేరు. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు. జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. ఇక్కడ అందరూ పతితులే. 2 తీరాలున్నాయి. బాబాను నావికుడు అని అంటారు, కానీ అర్థము తెలియదు. తండ్రి ఆ తీరానికి తీసుకెళ్తారని మీకు తెలుసు. మనం ఇప్పుడు ఆ తండ్రిని స్మృతి చేసి చాలా సమీపానికి వెళుతున్నామని ఆత్మకు తెలుసు. నావికుడు అను పేరు కూడా అర్థసహితంగా ఉంది కదా. నా నావను ఒడ్డుకు చేర్చండి అని అందరూ మహిమ చేస్తారు. సత్యుగంలో అలా అంటారా? కలియుగంలోనే అలా పిలుస్తారు. బుద్ధిహీనులు ఇక్కడికి రాకూడదని పిల్లలైన మీకు తెలుసు. బాబా ఖచ్చితంగా నిరాకరిస్తున్నారు. నిశ్చయం లేకుంటే ఎప్పుడూ తీసుకురాకూడదు. ఏమీ అర్థము చేసుకోలేరు. మొదట 7 రోజులు కోర్స్ ఇవ్వండి. కొందరికి 2 రోజుల్లోనే బాణము తగులుతుంది. బాగా తగిలినట్లయితే తర్వాత వదలరు. మేము ఇంకా 7 రోజులు నేర్చుకుంటామని అంటారు. వీరు ఈ కులము వారే అని మీరు వెంటనే తెలుసుకోగలరు. తీక్షణ బుద్ధి కలిగిన వారు ఏ విషయాన్ని లెక్క చేయరు. మంచిది, ఒక ఉద్యోగము పోయిందంటే మరొకటి లభిస్తుంది. విశాల హృదయం గల పిల్లల ఉద్యోగము మొదలైనవి కూడా పోవు. వారే స్వయంగా ఆశ్చర్యపడతారు. మా పతి బుద్ధిని పరివర్తన చేయండని పిల్లలు అంటారు. బాబా చెప్తారు, అది నాకు చెప్పకండి. మీరు యోగ బలముతో కూర్చొని జ్ఞానాన్ని తెలియజేయండి. బాబా బుద్ధిని పరివర్తన చేయరు. అలా అయితే అందరిది చేయాలి. ఏ ఆచారము వెలువడుతుందో దానిని అందరూ పట్టుకుంటారు. ఏ గురువు నుండి అయినా ఎవరికైనా లాభము కలిగినట్లు వింటే చాలు, అందరూ వారి వెనుక పడతారు. కొత్త ఆత్మ పరంధాము నుండి వచ్చినప్పుడు వారి మహిమ అయితే వెలువడుతుంది కదా. తర్వాత చాలామంది అనుచరులుగా అవుతారు. కనుక ఈ విషయాలను చూడరాదు. నేను ఎంత మాత్రము చదువుతున్నాను అని మీరు స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఇలా బాబా విపులంగా చర్చిస్తారు. తర్వాత కేవలం తండ్రిని స్మృతి చేయండి అని తెలపాలి. ఇది ఇంట్లో ఉంటూ కూడా చేయవచ్చు, కానీ జ్ఞానసాగరుడైనందున తప్పకుండా జ్ఞానము కూడా ఇస్తారు కదా. మన్మనాభవ.
అనున్నది ముఖ్యమైన విషయం. దానితో పాటు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను కూడా అర్థము చేయిస్తారు. ఈ సమయంలో చిత్రాలు కూడా చాలా మంచివి వెలువడ్డాయి. వాటి అర్థాన్ని కూడా తండ్రి అర్థము చేయిస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ. మరి ఇదేమిటి? ఇది రైటా తప్ప అనున్నది తండ్రి తెలియజేస్తారు. మనసుకు నచ్చిన చిత్రాలు కూడా అనేకం తయారు చేస్తారు కదా. కొన్ని శాస్త్రాలలో చక్రాన్ని కూడా చూపించారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయువును వ్రాసేశారు. అనేక మతాలు ఉన్నాయి కదా. శాస్త్రాలలో హద్దు విషయాలు వ్రాసేశారు. తండ్రి పూర్తి ప్రపంచంలో రావణ రాజ్యం ఉందని బేహద్ విషయాలు అర్థము చేయిస్తారు. మనము ఎలా పతితులుగా అయ్యామో మళ్ళీ ఎలా పావనంగా అవుతామో ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. తర్వాత చివర్లో మిగిలిన ధర్మాలు వస్తాయి. అనేక వెరైటీలు ఉన్నాయి. ఒకటి మరొక దానితో కలవదు. ఇరువురి రూపరేఖలు ఒకే రకంగా ఉండవు. ఇది తయారైన ఆట పునరావృతం అవుతూ ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తూ ఉన్నారు. సమయము తగ్గిపోతూ ఉంటుంది. మేము ఎంతవరకు ఖుషిగా ఉన్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మనము ఏ వికర్మలు చేయరాదు. తుఫాన్లేమో వస్తాయి. తండ్రి చెప్తారు, అంతర్ముఖులై మీ చార్టును ఉంచుకుంటే ఏ తప్పులు జరుగుతాయో వాటి గురించి పశ్చాత్తాప పడగలరు. ఇది యోగ బలముతో స్వయాన్ని క్షమించుకోవడం వంటిది. బాబా క్షమించరు. డ్రామాలో క్షమ అనే పదమే లేదు. మీరు శ్రమ చేయాలి. మనుషులు తమ పాపాలకు శిక్షను స్వయంగా అనుభవిస్తారు. క్షమించే మాటే లేదు. ప్రతి విషయంలో కష్టపడమని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూర్చొని ఆత్మలకు యుక్తులు తెలియజేస్తారు. పాత రావణ దేశములోకి రండి, పతితులైన మమ్మలను పావనంగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. కానీ మనుషులు అర్థము చేసుకోరు. అది అసురి సంప్రదాయం. మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు. దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా అవుతున్నారు. పురుషార్థము కూడా పిల్లలు నంబర్ వారుగా చేస్తారు. మళ్ళీ వీరి భాగ్యములో ఇంతే ఉందని చెప్తారు. తమ సమయాన్ని వ్యర్థము చేసుకుంటారు. జన్మ జన్మలకు కల్పకల్పానికి ఉన్నత పదవిని పొందుకోలేరు. స్వయాన్ని నష్టపరుచుకోరాదు. ఎందుకంటే ఇప్పుడు జమ అవుతుంది, తర్వాత నష్టములోకి వెళతారు. రావణ రాజ్యములో చాలా నష్టము జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते।
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అంతర్ముఖులుగా అయి స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పులు జరిగితే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పడి యోగ బలము ద్వారా క్షమించుకోవాలి. మీకు మీరే కష్టపడాలి. రెండవ పాయింట్, తండ్రి నుండి ఏ సలహా లభిస్తుందో దాని అనుసారము పూర్తిగా నడుస్తూ మీపై మీరే దయ చూపుకోవాలి. సాక్షిగా ఉంటూ మీ పురుషార్థాన్ని లేక ఇతరుల పురుషార్థాన్ని గమనించాలి. ఎప్పుడూ మిమ్ములను మీరే నష్టపరుచుకోరాదు. వరదానము. నిరంతర స్మృతి ద్వారా అవినాశీ సంపాదన జమ చేసుకునే సర్వ ఖజానాలకు అధికారి భవ. నిరంతర స్మృతి ద్వారా అవినాశీ సంపాదన జమ చేసుకునే సర్వ ఖజానాలకు అధికారి భవ. వివరణ. నిరంతర స్మృతి ద్వారా ప్రతి అడుగులో సంపాదన జమ చేసుకుంటూ సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ ఈ ఖజానాలన్నిటి అధికారాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఎలాంటి కష్టమైనా కష్టంగా అనుభవం అవ్వదు. సంగమ యుగములో బ్రాహ్మణులకు ఎలాంటి కష్టమో కలగజాలదు. ఒకవేళ ఏదైనా కష్టముంచినా అది తండ్రి స్మృతిని ఎక్కువగా పెంచేందుకే వస్తుంది. ఎలాగైతే గులాబీ పుష్పానికి దళ ముళ్ళు దాని రక్షక సాధనంగానే ఉంటాయో అలా ఈ కష్టాలు తండ్రి స్మృతిని ఇప్పించేందుకే నిమిత్తంగా అవుతాయి. స్లోగన్. స్నేహ రూపము యొక్క అనుభవాన్ని అయితే వినిపిస్తారు. ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి. ఓం శాంతి.